హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు మనం విజయవాడలోని పవిత్రమైన కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన ప్రయాణం మొదలుపెట్టి ముందుగా పవిత్ర కృష్ణమ్మని దర్శించుకొని భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి దర్శనానికి ఎలా వెళ్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఈ ఆలయానికి ఎలా చేరుకున్నాం, కృష్ణమ్మ దగ్గర నుంచి అమ్మవారి సన్నిధి వరకు మన ప్రయాణం ఎలా సాగిందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాం. విజయవాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి అమ్మవారి ఆలయమే. కృష్ణమ్మ ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఎన్నో సంవత్సరాలుగా భక్తుల ఆరాధ్య దైవంగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి అమ్మవారి ఆలయం వైపు ప్రయాణం మొదలుపెట్టగానే విజయవాడ నగర వాతావరణం, కృష్ణానది పరిసరాలు, కొండపై కనిపించే అమ్మవారి ఆలయం ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అయితే ఇచ్చింది. అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత భక్తుల సందడి చూస్తే ప్రతి ఒక్కరూ తమ మనసులో ఒక కోరిక పెట్టుకొని అమ్మవారి దర్శనం కోసం ఎంతో భక్తితో వచ్చినట్టు కనిపిస్తుంది. కనకదుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు విజయవాడకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు పవిత్రమైన కృష్ణానదిలో స్నానం చేసి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. కృష్ణమ్మ ఒడ్డున స్నానం చేసి మనసును ప్రశాంతంగా చేసుకొని అమ్మవారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన భక్తిని ఇస్తుంది. మేము విజయవాడ వెళ్ళినప్పుడైతే ఆషాఢ మాసంలో బోనాలు లాస్ట్ రోజు అనమాట. చాలామంది భక్తులు అయితే వచ్చారు. విజయవాడలో క్రౌడ్ అయితే మామూలుగా లేదు. మాకు దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 3 hours అయితే టైం పట్టింది. మేము క్యూలో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము, కానీ అమ్మవారిని చూడగానే ఆ ఇబ్బంది అంతా మర్చిపోయామన్నమాట. అంత బాగా అనిపించింది దర్శనం. మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఆన్లైన్ టికెట్స్ కూడా లేవు, అందరికీ ఫ్రీ దర్శనం అన్నమాట. అమ్మవారి ముందు నిలబడి మనసులో ఉన్న బాధను చెప్పుకున్న, మన కోరికను చెప్పుకున్న ఒక తెలియని ధైర్యం కలుగుతుంది. అమ్మ ఉన్నది అన్నీ మంచిగానే జరుగుతాయి అనే నమ్మకం అయితే మనసులో కలుగుతుంది. కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని మనమైతే కోరుకుంటాము. కనకదుర్గమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలి, ప్రతి ఇంట్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి, అందరూ కోరుకున్న కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అమ్మవారి దర్శనంతో ఈరోజు మన ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా మారింది. మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వ్లాగ్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా ఉందండి. మనం దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చినప్పుడు అక్కడ ప్రసాదం అయితే ఉంటుందండి. లడ్డు కాస్ట్ వచ్చేసి 15 రూపీస్, పులిహార కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఈ ప్రసాదాన్ని ఆన్లైన్లో తీసుకోవచ్చు, అలానే మనీతో కూడా తీసుకోవచ్చు. ఇలా మన ప్రయాణం ఈరోజు మన కనకదుర్గమ్మ తల్లి దర్శనం చాలా చక్కగా జరిగింది. కృష్ణమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన ప్రయాణం ముగించుకుంటున్నాం. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.